విపరీతంగా ప్రేమించుకున్నారంట. కాఫీ తాగుదామని కేఫ్కి వెళ్ళారట. ఎదురు బొదురు కూర్చున్నారు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటున్నారు. నా ప్రపంచం అంతా నువ్వే, నువ్వు లేకపోతే నేను బతకలేను. వీళ్ళ డైలాగులు ఇట్లాగే ఉంటాయి. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే, నువ్వు నా దేవతవే, నువ్వు లేకపోతే బతకలేను. పెళ్ళికి ముందు ఇదే అంటాడు, దేవత అంటాడు. పెళ్ళైన సంవత్సరం తర్వాత అచ్చం దెయ్యంలాగే ఉన్నావే అని అనకపోతే నన్ను అడగండి. పెళ్ళికి ముందు కళ్ళు మూసినా నువ్వే, తెరిచినా నువ్వే, నువ్వు లేకపోతే బతకలేను అంటాడు. సంవత్సరం తర్వాత నువ్వు లేకపోతేనే బతికేటట్టున్నాను అంటాడు. ఇవన్నీ సినిమా డైలాగులే. ఈ షాజహాను ముంతాజ్ బేగం ఎదురు బొదురు కూర్చొని మాట్లాడుకుంటా ఈ లోపు అమ్మాయి సెల్ ఫోన్ అక్కడ పెట్టి వాష్రూమ్కి వెళ్ళిందట. ఈ పిచ్చోడు అమ్మాయి ఫోన్ తీసుకొని, నా గర్ల్ ఫ్రెండ్ నా ఫోన్ నంబర్ ఏ పేరు మీద ఫీడ్ చేసుకుంది. ఏమని? మై షాజహాన్, మై మిస్టర్ పర్ఫెక్ట్, మై హార్ట్ బీట్. ఏవని పేరు పెట్టు, ఏ పేరు మీద నంబర్ ఫీడ్ చేసుకుందని నంబర్ డైల్ చేశాడు. నంబర్ నొక్కాడు, పేరు వచ్చింది. బకరా నెంబర్ 10 అని వచ్చిందట. బకరా అంటే గొర్రె, ఇది 10వ గొర్రె అంటే ఆల్రెడీ 9 గొర్రెలు అయిపోయినాయి. 9 గొర్రెలు అయిపోయినాయి. ఇది 10వ గొర్రె, ఇది కూడా గొర్రె. ఈ గొర్రె కూడా రేపో మాపో వదకు సిద్ధంగా ఉంది. వింటున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. యవ్వన బిడ్డలారా, మీ వివాహం ఎంత పవిత్రంగా జరుగుతుందో పవిత్రమైన సంతతి నీ ఇంటిలో నుంచి పుట్టుకొస్తుంది. వివాహానికి ముందు నువ్వు కాలు జారకుండా, ఏ పాపపు కార్యక్రమాలు చేయకుండా, ఆ అబ్బాయిని ప్రేమించాను, ఈ అబ్బాయిని ప్రేమించానని తప్పుడు త్రోవలకు వెళ్లకుండా, వివాహం జరిగే ఆ రోజు వరకు నీ కన్యత్వాన్ని కాపాడుకోగలిగితే, రేపు నీకు వివాహమైన తర్వాత నీ గర్భాన పుట్టే పిల్లలు కూడా పవిత్రతకు నిలువుటద్దంగా ఉండే కన్యకలు పుట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు.